అందరికీ నమస్కారం. హస్తినాపురంలో బాల్యవైరం మహాయుద్ధానికి పడ్డ మొదటి విత్తనం. మహాభారతం ఎపిసోడ్ 10. హస్తినాపురం రాజప్రసాదం ఇప్పుడు పిల్లల నవ్వులతో నిండిపోయింది. పాండవులు, కౌరవులు ఒకే చోట పెరుగుతున్నా వారి మనసుల్లో మాత్రం రెండు భిన్నమైన మార్గాలు ఏర్పడుతున్నాయి. ఒకవైపు ధర్మం, మరొక వైపు అసూయ. ద్రోణాచార్యుని ఆశ్రమంలో విద్యాభ్యాసం రోజురోజుకు కఠినంగా మారుతోంది. అస్త్ర విద్యలో అర్జునుడి ఏకాగ్రత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతని చూపు లక్ష్యాన్ని తప్పకుండా ఛేదిస్తోంది. ఇది చూసిన ద్రోణాచార్యుడు అతనిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం మొదలుపెట్టాడు. ఈ విషయం దుర్యోధనుడి హృదయంలో మంటలు రాజేసింది. భీముడు తన బలంతో కౌరవులను తరచూ ఓడించేవాడు. ఆటల్లో అయినా, శిక్షణలో అయినా భీముడు ముందు దుర్యోధనుడు నిలబడలేకపోయేవాడు. ఓడిపోయిన ప్రతిసారి అతని లోపల ద్వేషం పెరుగుతూనే ఉంది. ఒకరోజు దుర్యోధనుడు భీముడిని ఒంటరిగా చూసి కుట్ర పన్నాడు. విషం కలిపిన భోజనం తినిపించి అపస్మారక స్థితిలో ఉన్న భీముణ్ణి గంగానదిలో పడేశాడు. అందరూ భీముడు చనిపోయాడని అనుకున్నారు. కానీ విధి వేరేలా నిర్ణయించింది. నాగలోకానికి చెందిన శక్తుల వల్ల భీముడు ప్రాణాలతో బయటపడ్డాడు. అంతేకాదు, అతని బలం మరింత పెరిగింది. హస్తినాపురానికి తిరిగి వచ్చిన భీముణ్ణి చూసి కుంతీదేవి కన్నీళ్లతో కౌగిలించుకుంది. దుర్యోధనుడు మాత్రం లోపల భయంతో వణికిపోయాడు. ఇదిలా ఉండగా గురుకులంలో ఒక గొప్ప పరీక్ష ఏర్పాటు చేశారు. లక్ష్య భేద పోటీ. అందరూ ప్రయత్నించారు, కానీ అర్జునుడిలా ఎవ్వరూ లక్ష్యాన్ని సూటిగా ఛేదించలేకపోయారు. అర్జునుడి విజయం సభంతా మార్మోగింది. అదే సమయంలో ఒక అనూహ్య వ్యక్తి రాజసభలో అడుగుపెట్టాడు. అతడే కర్ణుడు. అర్జునుడితో సమానంగా అస్త్రవిద్య ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ అతని కులం కారణంగా అవమానించారు. ఆ అవమానం కర్ణుడి హృదయంలో లోతైన గాయం చేసింది. అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. నీవు నా మిత్రుడు, నీకు అంగదేశ రాజ్యం కానుకగా ఇస్తున్నాను అన్నాడు. ఈ క్షణంతో కర్ణుడు దుర్యోధనుడి వైపు పూర్తిగా నిలిచిపోయాడు. ఇది చూసిన పాండవులు మౌనంగా ఉన్నారు. యుధిష్ఠిరుడు ధర్మాన్ని వదలలేదు. అర్జునుడు తన సాధనపై దృష్టి పెట్టాడు. భీముడు మాత్రం దుర్యోధనుడిపై అప్రమత్తంగా ఉండడం మొదలుపెట్టాడు. హస్తినాపురంలో బయటకు అందరూ కుటుంబంలా కనిపిస్తున్నా లోపల మాత్రం యుద్ధానికి విత్తనాలు పడ్డాయి. ఈ చిన్నపాటి ద్వేషాలే రేపు మహాభారత యుద్ధంగా మారబోతున్నాయి. ఈ మహాభారతం కథ చెప్పే కన్నా చూస్తూ వింటూ ఉంటే మీకు చాలా బాగా అర్థమవుతుందండి. సో తప్పకుండా మహాభారతం సీరియల్ చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో పిల్లలకు కూడా చెప్పండి. ఇలా పాండవులు కౌరవుల మధ్య బాల్యంలోనే మొదలైన ఈ వైరం రేపు ఎంత పెద్ద విధ్వంసానికి దారి తీసిందో, దుర్యోధనుడు తదుపరి ఏ కుట్ర పన్నబోతున్నాడో, పాండవుల జీవితం మరో మలుపు ఎప్పుడు తిరుగుతుందో అన్నీ తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ 11లో కలుద్దాం. ధర్మం జయించుగాక. నమస్కారం. జై శ్రీకృష్ణ. వీడియోను చివరి వరకు విన్నవారు జై శ్రీకృష్ణ అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ధన్యవాదములు.